ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని జేఏసీ కన్వీనర్ టోలి సత్యనారాయణ డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నలంద కళాశాలలో మలిదశ తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమావేశంలో నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారుల సంక్షేమాన్ని విస్మరించిందని, కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారుల సంక్షేమాన్ని కాపాడుతామని మాట ఇచ్చి తప్పిందన్నారు. ఎన్నికల ముందు హామీలిచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తున్నా హామీని నిలబెట్టుకోలేదని ఫైర్ అయ్యారు. ప్రధానంగా జేఏసీ నాయకత్వం అంతా కూడా నివాళులర్పిస్తూ ఈ 12 ఏళ్ల వనవాసం తర్వాత తెలంగాణ జేఏసీ మళ్ళీ పునర్నిర్మితమవుతూ ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వము ఉద్యమకారుల యొక్క సంక్షేమాన్ని విస్మరించిందో ఆ ఉద్యమకారుల సంక్షేమాన్ని మేము కాపాడుతాం, గౌరవిస్తాం, వారికి కావలసినటువంటి సదుపాయాలు కల్పిస్తాం, భూమి, ఉద్యోగాలు, ఇతర ఆర్థిక సర్దుబాట్లు, వైద్యము, విద్యాపరమైనట్టయితే హామీ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో ఈ 2.5 ఏళ్ల దఫాలో అధికారం అనుభవించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన మీరు ఎన్నికల సమయంలో ఏదైతే తెలంగాణ ఉద్యమకారులకు హామీలు ఇచ్చారో అవి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మానుకోట్లో పూర్వ జేఏసీ సంఘాలన్నీ కూడా విద్యార్థి, ఉపాధ్యాయ, మేధావి, కుల సంఘాలు, వివిధ రాజకీయ పక్షాలు, జర్నలిస్టులు, ఇతర సామాజిక సంఘాలు, స్వచ్ఛంద సంఘాలన్నిటితోటి అన్ని మండలాల నుంచి కూడా సమావేశం పెట్టడం